ఒంగోలు నగరంలోని ఇస్లాంపేట కమ్యూనిటీ హాల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రకాశం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా తైక్వాండో క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్, రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్ పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో కౌన్సిల్ ఆఫ్ ప్రకాశం ఎస్కే హుసేన్ బాషా, డ్రీమ్ స్కూల్ కరెస్పాండెంట్ యువిఎస్ లక్ష్మీదేవితో పాటు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. త్వరలో రైల్వే కోడూరులో జరిగే పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులకు 10,116 అందజేస్తామని జనసేన నాయకులు కంది రవిశంకర్ ప్రకటించారు. దాంట్లో ఓటమి గెలుపు అనేది రెండు ఉంటాయి. రెండింటినీ పాజిటివ్ గా తీసుకోండి. ఆది విశ్వాసం ఫస్ట్ టైకండో అసోసియేషన్ ఈ ప్రతినిధులు మొత్తం సంబంధించిన వీళ్ళందరికీ నా ధన్యవాదాలు. దాంతో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన నాయకుడు షేక్ రియాజ్ గారు వచ్చారు. నేను ఇద్దరం కలిసి వచ్చాం. ఈరోజు ఇది పవన్ కళ్యాణ్ గారే ఫస్ట్ నేర్చుకున్న గేమ్. ఆయన ఎంత మనోనికరంగా ఉంటారో అదే నికరంగా పిల్లలు ఉండాలి. దీనివల్ల ప్రతి ఒక్కరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చిందండి. దీనివల్ల ఇంకొకటి గవర్నమెంట్ కూడా ఇలాంటి గేమ్లని బాగా ఎంకరేజ్ చేస్తే రేపు ఫ్యూచర్ ఉంది. మీ అందరూ ఈ ప్రకాశం జిల్లా తరఫున వెళ్ళి రైల్వే కోడూరులో రేపు జరగబోతున్న దాంట్లో ఈ పవన్ కళ్యాణ్ గారి ఇష్టమైన గేమ్ కాబట్టి దీంట్లో ఎవరు గెలిచినా మా తరఫున, మా రియాజ్ గారి తరఫున, మా జనసేన పార్టీ తరఫున 10,116 రూపాయలు మా గిఫ్ట్గా మేము ఇస్తామండి. అది మా స్టూడెంట్స్ అందరికీ ఎంకరేజ్మెంట్. అంతేగాని నేనేమీ దానికి ఇది తప్పుగా అనుకోవద్దు. స్టూడెంట్స్ అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక శక్తిగా ఉండాలి. మనోధైర్యం సంపాదించుకోవాలంటే గేమ్ ఏకాగ్రత ఉండాలి. కష్టపడి చదవాలి, కష్టపడి నేర్చుకోవాలి, కష్టపడి ఆచరణ చేయాలి. మధ్యలో వదిలేయకూడదు. వదిలేస్తే మటుకు గేమ్ ఎప్పుడు మనకి ఇబ్బంది వచ్చిందండి. అది లేకుండా పేరెంట్స్ కానీ, నెక్స్ట్ దీనికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కానీ, నెక్స్ట్ ఈ కమిటీ వాళ్ళు కానీ అందరూ మీరు చెక్ చేసుకొని వాళ్ళకి తెలియకపోయినా మీరు నేర్పించి ఉంటే అందరికీ కొంచెం మంచి జరిగిందండి. ప్రతి ఒక్క ఆడపిల్లలకు కానీ మగపిల్లలు కానీ అందరికీ ఒక నేర్చుకొని ఒక జీవితంలో ముందు పైకి వస్తారండి. ఇక్కడ పోటీలు జరపడం, దానికి నన్నును జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ గారిని పిలవటం ముఖ్య అతిథులుగా. ఎందుకంటే ఈ టైక్వాండో అనేది ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలకి ముఖ్యంగా భవిష్యత్తులో ఇది ఒక స్పోర్ట్స్ గేమ్గా కాకుండా వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి ఒక గొప్ప విద్యగా దీన్ని తీర్చిదిద్దాలా. ఎందుకంటే నేటి సమాజంలో ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి పనులు, వీటన్నిటికి కూడా వాళ్ళని వాళ్ళు రక్షించుకునేటటువంటి ఒక గొప్ప ప్రక్రియ ఇది. దీన్ని ఏది ఏమైనా కూడా ప్రభుత్వాలు కానీ ప్రతి ఒక్కళ్ళు కానీ దీన్ని ప్రోత్సహించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలా. అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా మొదటి నుంచి కూడా టైక్వాండోలో శిక్షణ పొంది ప్రతి ఒక్కళ్ళు కూడా శారీరకంగా టైక్వాండో ఇలాంటివన్నీ కూడా నేర్చుకొని విద్యలు నేర్చుకొని అందరూ బాగుండాలని చెప్పి తనను తాను రక్షించుకునే మార్గాలు కూడా అన్వేషించుకోవాలని చెప్పి ఆయన కూడా కోరుకోవటం.
ఈరోజు మమ్మల్ని ఇక్కడ పిలవటం కూడా నిజంగా అసోసియేషన్ వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే రేపు జరగబోయే రైల్వే కోడూరులో టోర్నమెంట్లో మన జిల్లా నుంచి గెలిచి మన జిల్లాకి మంచి పేరు తీసుకొని రావాలని చెప్పి మనస్ఫూర్తిగా దానిలో ఎవరైతే పాల్గొంటున్నారో ఆ పిల్లలందరినీ కూడా నేను కోరుకోవటం, వాళ్ళందరినీ అభినందించడం మేము జరుగుతుంది. నేను జిల్లాలో అడ్వకేట్ గా పనిచేస్తున్నాను. తర్వాత నా ప్యాషన్ టైక్వాండో అనేది బాగా ఇంట్రెస్ట్. నేను ఇంటర్నేషనల్ సిల్వర్ మెడలిస్ట్ ని. ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో టైక్వాండో అసోసియేషన్ తరఫున మేము కండక్ట్ చేసినటువంటి ఈ గేమ్ చాలా ఇంపార్టెంట్. పిల్లలకి సర్టిఫికేట్ పరంగా ప్లస్ ఆత్మరక్షణ పరంగా చాలా ఉపయోగపడుతుంది. దీని గురించి మన రియాజ్ గారికి, తర్వాత కంది రవిశంకర్ గారికి చెప్పగానే వెంటనే వచ్చి మా అందరి ముందు నిలబడి, మా అందరిలో పిల్లల్లాగా నిలబడి మా అందరికి ఎంకరేజ్మెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని మేము ఇలాగే కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ రైల్వే కోడలో స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ లో కూడా మా పిల్లలు మెడల్స్ కొట్టి మీ దగ్గరకు వచ్చి మేము ఖచ్చితంగా నేషనల్ కూడా పార్టిసిపేట్ చేస్తామని చెప్పి మీ దగ్గర నుంచి మేము ఆశీర్వాదాలు తీసుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో టైక్వాండో అసోసియేషన్ తరఫు నుంచి మన ప్రకాశం జిల్లా లెవెల్లో జరిగేటటువంటి ఈ ఛాంపియన్షిప్ లో దాదాపు 100 మంది దాకా పార్టిసిపెంట్స్ వచ్చారు. దీంట్లో మనం తీయాల్సినటువంటి వెయిట్ కేటగిరీస్ అండర్ 14, అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్. ఈ ఛాంపియన్షిప్ లో ఎవరైతే విన్ అవుతారో ప్రతి ఒక్క వెయిట్ కేటగిరీలో కూడా 11 మందిని సెలెక్ట్ చేస్తారు. 11 బాయ్స్ 11 గర్ల్స్ 11. తర్వాత అండర్ 17 లో కూడా బాయ్స్ 11 తర్వాత గర్ల్స్ 11. ఈ విధంగా వాళ్ళని 44 మెంబర్స్ సెలెక్ట్ చేసి మనము స్టేట్ ఛాంపియన్షిప్ కి పంపిస్తాము. ఇది జిల్లా టైక్వాండో, నెక్స్ట్ స్టేట్ టైక్వాండో, తర్వాత నేషన్స్ ఢిల్లీలో జరుగుతాయి. దీనికి అందరూ కూడా వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.